అందరికీ నమస్కారం. సత్తెనపల్లి నియోజకవర్గం రోజు రోజుకి కాక పుట్టిస్తా ఉంది. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియమింపజేసేందుకు ఎవరికి వారు సిఫార్సులు తీసుకెళ్తా ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో అంబటి రాంబాబు 2019 ఎన్నికల్లో పోటీ చేసి సెకండ్ టర్మ్ ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయన శిష్యుడిగా కూడా ఆళ్ల శ్రీనివాసరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డిని కల్పించారు, వారితోటి ఏకాంతంగా మాట్లాడిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకు సీటు కేటాయిస్తామని చెప్పి మరి లేట్ ఎందుకు అవుతుంది అనేది కూడా అర్థం కాల. మరి అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా 2014, 2019లో పనిచేయటం జరిగింది. ఆయన పేరు కూడా కొంతమంది సిఫార్సులు తీసుకొని వచ్చే కార్యక్రమానికి కూడా అక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. అక్కడ కాపుల ఓట్లు బలంగా ఉంటాయి ఆ సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో. సో రెడ్డి సామాజిక వర్గం కాపులు గనక కలిస్తే అక్కడ ప్రభంజనం అనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2014 నుంచి 2024 వైసీపీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా అంబటి రాంబాబు అక్కడ యాక్టివ్గా ఉంటున్నాడు. అంబటి రాంబాబును తప్పించినప్పుడు అక్కడ మళ్ళీ కాపు సామాజిక వర్గానికే సీటు కేటాయిస్తారా అని కొంతమంది ఆశపడినా కూడా అంబటి రాంబాబు ఆళ్ల శ్రీనివాసరెడ్డిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ మళ్ళీ తన శిష్యుడిగా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆళ్ల శ్రీనివాసరెడ్డికి అక్కడ ఇన్ఛార్జి పదవి గట్టిగా వస్తుందని కూడా కొంతమంది అయితే బలంగా చెప్తున్నారు. వారు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. బోధుగులో వచ్చేసి దాదాపుగా ఆయన పార్లమెంటు పరిశీలకులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతమంది కాపు నేతలు కూడా మళ్ళీ తెర వెనక జోరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సిఫార్సులు తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాపు నేతలను మళ్ళీ ఆ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం మొత్తం కూడా ఒకటయ్యి అక్కడ మరి ఆళ్ల శ్రీనివాసరెడ్డికి అడ్డుపడుతున్నారని కొంత టాక్ అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపోజిట్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, అదేవిధంగా అంబటి రాంబాబు కూడా మొన్నటి వరకు అక్కడ కాపుల ఓట్లు ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో ఆయన సక్సెస్ అయ్యాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయన అక్కడ గెలవటమే దానికి ఉదాహరణ. అయితే 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు జరిగిన కొంత విపరీతమైనటువంటి ధోరణిలో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఆయన ఓటమి చవి చూడటం జరిగింది. ఇప్పుడు సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్లుగా కూడా అక్కడ ఇన్ఛార్జి కావాలని చెప్పి అక్కడ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సూచించినప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చడంలో లేట్ అవుతా ఉంది. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి సంక్రాంతి తర్వాత ఈ లోపే దాదాపు జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ఆన్ ద స్పాట్ ఉంటుంది. కాబట్టి ఈ 4-5 రోజుల్లోనే సంక్రాంతికి అటు 4 రోజులు ఇటు 4 రోజుల లోపలే సత్తెనపల్లికి కూడా కొత్త ఇన్ఛార్జి రావచ్చు అనేది పుకారైతే వినిపిస్తా ఉంది. ఇప్పటికీ మనం 2-3 సార్లు కూడా డేట్లు అంటే ఉరామారిగా డేట్లు చెప్పినప్పటికీ కూడా అవి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవటం జరిగింది. నాకు తెలిసినంత వరకు కూడా సంక్రాంతి లోపలే సత్తెనపల్లికి కొత్త ఇన్ఛార్జి వస్తారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.